హౌస్ నామినేషన్స్తో వేడెక్కింది. ఎవరి పాయింట్స్ వాళ్ళు క్లియర్గానే చెప్పుకున్నారు. బిగ్ బాస్ హౌస్లో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాయా? అసలు సోనియా గేమ్ ప్లాన్ ఏంటి? ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అమ్మా, బాగున్నావా? బాగున్నా సార్, మీరు బాగున్నారా? సార్ ఫస్ట్ చెప్పండి, ఈ వారం జరిగిన నామినేషన్స్లో నిఖిల్ చేసిన మిస్టేక్స్ ఏంటి? యాక్చువల్గా నిఖిల్ తను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన మిస్టేక్ ఏంటంటే తను డిఫెన్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా నామినేషన్స్లో కొన్ని పాయింట్స్లో కొంచెం మాట్లాడాడు, కొన్ని విషయాలు చెప్పాడు, కానీ అగ్రెసివ్గా కానీ లేదంటే ఇది నేను స్టాండ్, ఇది నేనే అనే ఆ డిఫెన్సివ్ అనేది రాలా. అంటే మనం చాలా సందర్భాలు చూస్తుంటాం, ఎక్కడ మనం ఆవేశం చూపెట్టాలి అక్కడ చూపెట్టాలి, ఎక్కడ మనం లాజిక్స్ వర్కౌట్ చేయాలో చేయాలి. నాకు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే ఒకటి రెండు సందర్భాలు ఏమైనా డిఫెన్స్ చేసుకున్నాడేమో, కానీ సో తనని నామినేట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా డిఫెన్స్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే తను నామినేట్ చేసినప్పుడు సో పాయింట్స్ లేవు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు నామినేట్ చేయాలో పాయింట్స్ లేవు, సో కానీ నేను ఇంకా ప్రేరణని చేస్తున్నా అని చెప్పి ప్రేరణకి వెళ్ళాడు. ప్రేరణకు కూడా ఏం చెప్పాడు, నువ్వు చేసిన తప్ప రైటా అని నువ్వు చెక్ చేసుకున్నావు, ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి చెప్పు, అలాగే నా దగ్గరికి కూడా వచ్చావు, అది తప్ప రైటా అని అనుకున్నావు. అంటే ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో నువ్వు ఉన్నావు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, నువ్వు అనలైజ్ చేసుకోలేకపోతున్నావు అన్నాడు. మరి అదే సూత్రం ఆయనకి వర్తిస్తుంది కదా, తను అనలైజ్ చేసుకోలేదు కదా. బిగ్ బాస్ నాకు పాయింట్స్ లేవు రెండో నామినేషన్కి అన్నాడు. ఎందుకు అంటే ఎవరిని చేయాలో తెలియట్లా, ఏ పాయింట్ మీద చేయాలో అర్థం కావట్లా. సో ఫైనల్గా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, సెల్ఫ్ నామినేట్ చేద్దామని కూడా వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఇది మీకు ఎక్కడ టెలికాస్ట్ అవ్వలేదు, స్ట్రీమింగ్లో కూడా అవ్వలేదు, నేను లైవ్లో చూసా కాబట్టి అందుకే డిస్కషన్ ఉండాలి. అప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, లేదు మీరు కంపల్సరీ సెకండ్ నామినేషన్ చేయాల్సిందే అని చెప్పాడు. సెకండ్ నామినేషన్కి పేరు ఇంకా చూశాడు మనకి కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరు హిట్ చేస్తే కొంచెం ఇది చేసేవాడు, పృథ్వీ తగిలాడు. సో పృథ్వీని తీసుకున్నాడు. పృథ్వీని తీసుకోవడం యాక్చువల్గా నిఖిల్కి కరెక్టే. ఎందుకో చెప్తా చూడండి. పృథ్వీకి చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు. పృథ్వీకి ఏం చెప్పాడు పాయింట్, ఏదో ఇది చెప్పాడు, నువ్వు ఇది అవ్వట్లేదు, లేదంటే పృథ్వీ నువ్వు ఉండట్లేదు సరిగ్గా అని ఏదో ఒక రీజన్ చెప్పాడు, సోల్ రీజన్, నాకు అంత గుర్తులేదు. దానికి పృథ్వీ కౌంటర్ అటాక్ చేశాడు, నువ్వు ఎలా చెప్తావు అసలు ఇది, నువ్వు అసలు నామినేషన్స్లోనే నీకు క్లారిటీ లేదు, నువ్వు ఎలా నన్ను పాయింట్అవుట్ చేస్తావు అనే పాయింట్ని అక్కడ పట్టుకున్నాడు. యాక్చువల్గా అక్కడ పృథ్వీ సాలిడ్ డిఫెన్స్, సాలిడ్ రిప్లై అనేది ఉంది. యాక్చువల్ నిఖిల్ పెట్టాల్సిన పాయింట్ ఏంటంటే గేమ్ ఆడారు వీళ్ళు, బ్రిక్స్ గేమ్ ఆడారు, బ్యాలెన్సింగ్ బ్రిక్స్ గేమ్ ఆడారు. అక్కడ పృథ్వీ ఫస్ట్ డిస్టర్బ్ చేశాడు. ఆదిత్య ఓం ఆడుతుంటే ప్లాన్ ఎవరిదైనా కానీ, అభయ్ నవీన్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు, ఎవరిదైనా ఎగ్జిక్యూషన్ పృథ్వీనే చేశాడు నైనికాన్ టీం నుంచి. లేదా నైనికాన్ అయినా అతను పెట్టుకోవచ్చు, ఏది టీం లీడర్ కాబట్టి నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావు, మీరు ఫౌల్ గేమ్ ఆడారు, అన్ఫేర్ గేమ్ ఆడారు, నువ్వు టీం లీడర్గా ఫెయిల్ అయ్యావని అక్కడ యష్మికి చెప్పుకోవాలి. యాక్చువల్గా నైనికాకైనా చెప్పుకోవచ్చు, మీ వాళ్ళు కూడా ఆడారని. ఇలాగా రెండిట్లో యష్మి చీఫ్ కాబట్టి చేయలేడు. ఇక ఫస్ట్ డిస్టర్బ్ చేసింది ఎవరు, పృథ్వీనే. మన సైడ్ పాయింట్ మాట్లాడదాం, పృథ్వీనే ఆ పాయింట్లో నామినేట్ చేయొచ్చు, అతనికి పాయింట్ ఉంది, పాయింట్ లేదని తడుముకున్నాడు అంటే గేమ్లో లేడు తను. యాక్చువల్గా ఈ ఇష్యూని నాగార్జున ఒకవేళ అడ్రస్ చేసి ఉంటే, సంచాలక్గా నువ్వేం పీకావు, నువ్వు చేసిన రాంగ్ మిస్టేక్స్ చూపినా, ఇదిగో నువ్వు ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, యాక్చువల్గా లూప్ ది హూప్లో విన్నర్స్ వీళ్ళు కాదు, వీళ్ళు ఇలా ఆడాలి గేమ్ని, అలా హెడ్ టు హెడ్ పాస్ చేయకూడదు అని ఒకటి చెప్పడం. ఇంకోటి ఈ బ్రిక్స్ గేమ్లో నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావా, కాల్తో తన్నారు, సరే డిస్టర్బ్ చేశారనుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా. ఇలా 3 ఇటుకలు ఉన్నప్పుడు స్టార్ట్ అంటే ఎలా కుదురుతుంది, దాని మీద కూడా ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇది కానీ క్లాస్ పీక్ ఉంటే నిఖిల్కి టప 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 నామినేషన్లు పడేవి, ఒక 5-6 పడేవి నిఖిల్కి. నువ్వు సంచాలక్ ఫెయిల్. ఎందుకంటే నాగార్జున ఇన్పుట్ పబ్లిక్ ఒపీనియన్ అని తెలుస్తుంది కదా, అలా వేసేవాళ్ళు. అప్పుడు మనోడు డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు, సూప్లో పడేవాడు. అందుకే గేమ్లో ఉండాలి మనం. నాగార్జున గారు చెప్పినా చెప్పకపోయినా ఏదైనా కూడా మన బిగ్ బాస్ గేమ్లోనే ఉండాలి. ఉంటే ఏంటి, ఇప్పుడు నిఖిల్ నువ్వు డిస్టర్బ్ చేసినావు, యాజ్ ఎ సంచాలక్గా నేను ఉన్నాను అక్కడ, నా మీదకి వచ్చి ఉండేది, ఏమన్నా గేమ్ అటు ఇటు అయినా నేను బ్లేమ్ అయ్యేవాడిని అందరి ముందు, వీకెండ్ నాగార్జున ముందు నేను బ్లేమ్ అయ్యేవాడిని.
అని నిఖిల్ అక్కడ కానీ సాలిడ్ పాయింట్ పృథ్వీని అటాక్ చేస్తుంటే నిఖిల్ ఈరోజు గ్రాఫ్ ఎక్కడ ఉండేది, అది లీడ్స్ టు విన్నింగ్, టాప్ 5కి తీసుకెళ్ళిపోద్ది మిమ్మల్ని. లాజిక్ పాయింట్స్ ఇక్కడ వర్కౌట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే టాప్ 5లోకి వెళ్ళారు. మనం గత సీజన్స్లో ఎన్నైనా చూడండి, టాప్ 5లోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్స్లో గట్టి పాయింట్స్ పెట్టి గేమ్ గురించి బాగా అటాకింగ్ చేసిన వాళ్ళే. సరే నిఖిల్ పృథ్వీది ఇది వదిలేద్దాం. నిఖిల్కి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, నబీల్ని కూడా చేయొచ్చు. ఏంటి అంటే సీతాన్ని చూసినప్పుడు ఇక్కడ ఏదో బటర్ఫ్లై పెట్టుకున్నప్పుడు సీతాన్ని చూస్తుంటే కారుతో తుడుచుకో అని ఒక డైలాగ్ వేసాడు. అది నబీల్ హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి నాగార్జున ముందు చెప్పాడు అమాయకంగా. అది నిఖిల్కి చాలా హట్టింగ్ యాక్చువల్గా. అది అక్కడ స్మూత్గానే క్లాస్ బీకర్ చూసుకో, కొంచెం నోరు జారుతున్నావు నిఖిల్, కాస్త చూసుకో అని నాగార్జున గారు స్మూత్గానే వార్నింగ్ ఇచ్చారు. బట్ అది హట్టింగ్ పాయింట్ యాక్చువల్గా. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా, ఇప్పుడు మీరున్నారండి సరదాగా నేను ఏదో జోక్ వేసాను అనుకో, చను మీద వేస్తా జోకు, మీరు అది మనసులో పెట్టేసుకుని మీరు వీకెండ్ నాగార్జున షోలో అందరి ముందు దాన్ని రివీల్ చేశారనుకోండి, నాకు హట్ అవుతాను. నేను నాకు ర్యాప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి చెప్పాలి, నాకు ఖచ్చితంగా చెప్పాలి. అన్న మాట్లాడతాడు, జోకులేసి తిరుగుతున్నాడు, నిన్న ఫుడ్ దాచేసుకుంటే ఫుడ్ టాస్క్ జరిగింది, ఇంకా మీకు టెలికాస్ట్ కదా, దాంట్లోనే ఇద్దరు ఫన్ చేసుకున్నారు. ఇంత ఉన్నప్పుడు సరే చనువుతా అన్నా నువ్వు నాకు చెప్పాలి కదా నబీల్, నువ్వే నాకు వచ్చి నేను హట్ అయ్యానన్నా, నువ్వు ఇంకోసారి అలా మాట్లాడకంటే సారీ వెంటనే సారీ చెప్పేవాడు నేను. దాన్ని ఎందుకు నాగార్జున ముందు పెట్టి నాకు ట్యాగ్ వేయాల్సిన అవసరం ఏముంది? పాయింట్ అర్థమైంది కదా మీకు? ఇది నామినేషన్లో పెట్టాలి. మీరు అది గప్చిప్గా కూర్చుని నాది మిస్టేక్లే, అది అవును నేను తప్పు చేసిన, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక మాయలో ఉన్నారు. సోనియా మాయ అనొచ్చు, లేదంటే వేరే ఏదో మాయ అనొచ్చు. మనం ఇలా వెళ్తే గ్రూప్ గేమ్ ఆడుతున్నామని మేబీ ఏమన్నా ప్రేక్షకులకు అర్థమవుతుందా, అందుకని ఆ గ్రూప్ నుంచి పక్కకు వచ్చా, నేను యష్మికి సపోర్ట్ లేను, ప్రేరణకు సపోర్ట్ లేను, విష్ణుప్రియకి సపోర్ట్ లేను. విష్ణుప్రియని అందుకని తీసుకోవాలి క్లాన్లోకి. విష్ణుప్రియ అడిగింది ఎక్కడ ఇది గ్రూప్ గేమ్ అని పొటర్ అయిపోద్దో, ఓవర్ థింకింగ్ ఆఫ్ గేమ్ అంటారు దీన్ని, ఓవర్ థింక్ ఇది. సో అందుకని నిఖిల్ ఈ గేమ్లో మాత్రం ఈ పాయింట్లో నబీల్ చేసి ఉంటే సో మేబీ ఆడియన్స్కి నచ్చేది. అవును కదా, ఏదో సరదాగా అన్నదే కదా, నబీల్ కూడా అలా బయట పెట్టకూడదు కదా. సో ఎంత హట్ అయ్యాడు కాదని అన్నట్లా, బట్ హట్ అయినా ఫ్రెండ్షిప్ మీద పోయేదే కదా, చిన్నదే కదా అనుకోవచ్చు. అక్కడ చెప్పకుండా దాచుకుని మన మనసులో నామినేషన్కి పాయింట్ పట్టుకుంటున్నట్టు, లేదంటే వేరే వీకెండ్ ఏదైనా ఉన్నప్పుడు నాగార్జున గారి ముందు చెప్తా నేను అమాయకంగా లేచి, ఇలా ఉన్నప్పుడు యాటిట్యూడ్ అనేది ఆ ర్యాపో ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతూ వెళ్దు హౌస్లో. ఈ పాయింట్ యాజిటీస్కి నిఖిల్ చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నిఖిల్ మంచి గేమర్, తను సంచాలకుగా ఆడినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద హిట్ చేయాలి, నామినేట్ చేయాలి. దాని తర్వాత నబీల్ తన పాయింట్ ఉంది, నాగార్జున గారు ముందు చెప్పారు, అది ఎంబ్రేజింగ్ ఫీల్ అవ్వచ్చు కూడా తను, మేబీ అది కూడా చెప్పొచ్చు ఓపెన్గా, రియాలిటీ షోనే కదా. సో నిఖిల్ ఈ రెండిట్లను ఫెయిల్ అయిపోయాడు, సమస్య లేదు. ఫెయిల్ అయినా పర్లేదు, బిగ్ బాస్ నాకు పాయింట్స్ లేవు, ఎవరు నామినేట్ చేయాలి తెలియట్లేదు అన్నాడు చూసారా, అంటే యు ఆర్ సమ్వేర్ ఎల్స్, నువ్వు ఎక్కడో ఉన్నావు, నీ మైండ్ ఎక్కడో ఉంది, కంటెంట్ వేరే చోట క్రియేట్ అవుతుంది, ఎటో పోతుంది అది. సో చూసేవాళ్ళు కూడా ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్లో ఒక్క ముక్క తీసి పెడుతున్నారు. సో వెళ్ళే ప్రొజెక్షన్ అనేది వేరే రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం గేమ్లోనే ఉండాలి, గేమ్లోనే ఉంటే ఇలాంటివి రావు. సో నిఖిల్ అక్కడ కొద్దిగా ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది.